జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. చిన్నమండెం మండలం దేవరగుడిపల్లిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. దేవీనగర్ నుండి బాంబే కాలనీ వరకు మంజూరు కాబడ్డ రైల్వే లైన్ అండర్ బ్రిడ్జి నిర్మాణాల ప్రాంతాన్ని పరిశీలించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, రైల్వే అధికారులు. నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16న కొత్తూరు తాడేపల్లిలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తోటలో కార్తీక వన సమరాధన. సామాజిక సమరసత వేదిక విజయవాడ ఆధ్వర్యంలో గుల్లపూల్లోని శ్రీ పేరంటాలమ్మ అంకమ్మ తల్లి ఆలయంలో దేవాలయ ప్రవేశ దినోత్సవం. అండర్ రైల్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో 6 రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల్ని ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. దేవీనగర్ నుండి బాంబే కాలనీ వరకు మంజూరు కాబడ్డ రైల్వే లైన్ అండర్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, రైల్వే అధికారులు, ఏఈడీలతో కలిసి పరిశీలించారు. నిర్మాణ విధానాన్ని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలతో రైల్వే బ్రిడ్జ్ నిర్మిస్తున్నామన్నారు. రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ఒక సానుకూల మార్పును తీసుకొస్తుందన్నారు. ఈ నిర్మాణాల రైల్వే ట్రాక్లు దాటే సమయంలో జరిగే ప్రమాదాలు ఆగిపోతాయన్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణం సాగించవచ్చన్నారు. దేవీనగర్ బాంబే కాలనీ కలిపే రైల్ అండర్ బ్రిడ్జి ఇది చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి బ్రిడ్జి. ఈ ప్రాంతం నుంచి మరి 50,000 మంది వరకు అటేపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్యూబీ లేనందువల్ల ఈ పట్టాలు ఎక్కుతున్నారు. ఇప్పటికీ గత 10 సంవత్సరాల్లో 100 మంది పైన చనిపోయారు. గతంలో నేను శాసనసభ్యుడిగా మధురానగరు డబుల్ లైన్ ఆర్యూబీని శాంక్షన్ చేయించాం. అలాగే దేవీనగరు మన సింగనగర్లో ఉన్న బుడమేరు దానికి ఉన్న ఆర్యూబీని దాన్ని వేయించాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని టేకప్ చేసాం. పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఈ ఆర్యూబీ ఎంత ఇంపార్టెంటో ఈ నియోజకవర్గానికి ఎంపీ గారు మంత్రి గారికి చెప్పడం జరిగింది. దానివల్ల మంత్రి గారు వెంటనే నో టైం శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చి దీని ఫీజిబిలిటీసు, టెక్నికల్ డ్రాయింగ్సు అన్నిటిని కూడా కన్సల్ట్ మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని రైల్వే వాళ్ళని డిజైన్స్ ఫైనల్ చేయమన్నారు. రైల్వే అధికారులు కూడా వచ్చారు. వచ్చినాక మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం, ఎస్సీ గారు, ఈ గారు అందరూ కూడా కలిసి వాళ్ళు పరిశీలన చేసి దాన్ని తమది పేదల ప్రభుత్వమని వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇల్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్కపక్కనే 2 ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇళ్లపై పొలాల్లో కరెంటు తయారు చేస్తున్నామని వివరించారు. సోలార్ విండ్ వాటర్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ అంటే బుధవారం అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చిన్నమండెం మండలం దేవరగుడిపల్లిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 3 లక్షల గృహాల్ని వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కూడా గౌరవనీయులు రాంప్రసాద్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి, సహచర మంత్రివర్గ సభ్యులు, హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పార్థసారథి గారికి,
ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, గవర్నమెంట్ విప్ అయినటువంటి అరవల శ్రీధర్ గారు, చైర్మన్ ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు గారు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు పూర్తి చేసుకున్నటువంటి శ్రీమతి హేమలత గారు, శ్రీమతి ముంతాజ్ గారు, చాలా సంతోషం. వాళ్ళిద్దరూ ఇండ్లు పూర్తి చేసుకుని ఈరోజు గృహప్రవేశం చేసే ఈ రోజున వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు అన్ని శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న వారిద్దరికి కూడా అభినందనలు. వీరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. అంజనమ్మ, ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం. ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చాం. ఆ అమ్మాయికి కూడా అభినందనలు. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే బాధ్యత, చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. చిత్తూరు తాడేపల్లిలో నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16న పెద్ద ఎత్తున వన సమరాధన నిర్వహిస్తున్నట్లు నాగవంశ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు తెలిపారు. వన సమరాధన నిమిత్తం రమణారావు కమిటీ సభ్యులకు 10 లక్షల విరాళం చెక్కు రూపంలో అందించారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా సామాజిక ఐక్యత కోసం నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16న కొత్తూరు తాడేపల్లిలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తోటలో కార్తీక వన సమరాధన ఘనంగా నిర్వహించనున్నట్లు నాగవంశ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కార్యాలయంలో ఆయన వనభోజనాల పోస్టర్ను ఆవిష్కరించి కమిటీ సభ్యులకు 10 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ నుండి కూడా నాగవంశ సోదరులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నియమితులైన నాగవంశ కార్పొరేషన్ 14 మంది డైరెక్టర్లను సన్మానించనున్నట్లు తెలిపారు. నాగవంశానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బీసీ రుణాలు, రాజధాని అమరావతిలో స్థల కేటాయింపు వంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా సామాజిక ఐక్యత కోసం నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. నాగవంశ పెద్దలు మరియు యువత ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని 16/11/2025 తేదీన కొత్తూరు తాడేపల్లి గౌరవనీయులు పెద్దలు బుద్ధ వెంకన్న ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్సీ గారి తోటలో మరి జలపతలు పెట్టాం. దీనికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులే కాదు, రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్దలందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మొన్న కార్పొరేషన్ చైర్మన్గా నేను ఎన్నిక కాబడిన తర్వాత మరి 3 నెలలైనా సరే డైరెక్టర్ పడలేదు. మొన్న డైరెక్టర్లు కూడా మా 15 మందిలో 14 మందిని డైరెక్టర్లు కూడా మరి ప్రకటించారు. వారందరిని కూడా పిలిచి వారికి కూడా గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దాంట్లో హైదరాబాద్ నగరంలో మరి ఉన్నటువంటి నాగవంశ కులస్తులను కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుండి మరియు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారిని కూడా ఆహ్వానించి ఈ సంఘ అభివృద్ధి కొరకు, ఈ సంఘ నిర్మాణం కొరకు, భవిష్యత్ తరాలకి అవసరాలకి ఏం చేయాలా మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్ళాలి, బీసీ మంత్రులు కానీ, అలానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు దృష్టికి తీసుకుని వెళ్ళి మా సంఘం బలోపేతానికి, మా సంఘ అవసరాల కోసం, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం కమ్యూనిటీల నిర్మాణం కానీ, రాజధాని అమరావతిలో మాకు స్థలం కేటాయించమని అడిగాం, భవన నిర్మాణం చేయమని అడిగాం, అలానే బీసీ రుణాలు ఇవ్వమని అడిగాం. అన్నీ కూడా మేము ఇప్పుడు మా కుల పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు కనుక వారి ద్వారా మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టికి, కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు, పార్టీలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి, బీజేపీ పెద్దల దృష్టికి, దీంట్లో వనభోజనాలకి పార్టీలతో సంబంధం లేకన్నా. నా పేరు మద్దుల శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా నాగవంశం అధ్యక్షుడిని. విజయవాడ నగరంలో ఉన్న నాగవంశీయులందరికీ గత 2 సంవత్సరాలుగా మాకు నాయకుడైనటువంటి శ్రీ ఎర్రబోతు రమణారావు గారు తన వితరణశీల గుణంతో ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల రూపాయలు కేటాయించి విజయవాడ నగరంలో అలాగే నలుమూలలా ఉన్న నాగవంశీయులందరం కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 2 సంవత్సరాలండి. ఈ సంవత్సరం కూడా ఆయన అదే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు మరి నాగవంశ కుల పెద్దలుగా మాకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి విజయవాడ నగరంలో నాగవంశీయులందరికీ కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. గత సంవత్సరం వనభోజన కార్యక్రమంలో మా నాగవంశీయులందరి ఆకాంక్షని నేను వేదిక మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆకాంక్షని, మా ఆవేదనని ఆయనకి తెలియపరిచాం. ఎందుకంటే పేద ప్రజల పక్షపాతి, అందరికీ తలలో నాలుకలా ఉండే నాయకుడు శ్రీ ఎరుబోతు రమణారావు గారిని నాగవంశం కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తే మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి నేను స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఆ రూపంగానే మా అందరి ఆకాంక్షని, కోరికని మన్నించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు, అలాగే ఎమ్మెల్యే బోండా ఉమా గారు పీపీపీ విధానంతో కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపణ చేశారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్ని పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని, వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడారు. ఉచిత వైద్యం, విద్య ప్రజల హక్కు అన్నారు. దేశంలో ఎక్కడా మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం లేదన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గత వైసీపీ ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు వేసిందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఉచిత వైద్య సేవలు పేదలకు దూరమైపోయాయన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి మేము ఒక ర్యాలీని తీయటం జరిగింది. అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వము కళ్ళు తెరవాలి. మొండిగా వ్యవహరించకూడదు, గుడ్డిగా వ్యవహరించకూడదు. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయటం మూలంగా వైద్య విద్య ప్రజలందరికీ కూడా, వైద్య విద్యార్థులందరికీ కూడా, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వైద్య విద్య దూరం అయిపోతుంది. దూరం అయిపోవడమే కాదు, మనకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్ణయం మూలంగా, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దీని మూలంగా 2500 సీట్లని మనం ఈ సంవత్సరం కోల్పోవడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు తీసుకురావడం మూలంగా 70 పీజీ సీట్లు వచ్చినాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? 2,50,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 2.5 కోట్లు, 5,000 కోట్లు మీరు మెడికల్ కాలేజీల మీద ఖర్చు పెట్టలేరా? ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లేదా? ఎందుకని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరందరూ ఎందుకు తప్పుపడుతున్నారు? వైద్య విద్య దూరం కావట్లేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది. 2.5 లక్షలకి ఇన్సూరెన్స్ తగ్గించారు. అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ఎంఆర్ఓలకి వినతి పత్రాలు అందజేశారు. దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్, అలంకార ధర్నా చౌక్ నుండి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఎంఆర్ఓకి వినతి పత్రం అందించడం జరిగింది. రాష్ట్రంలో 2023 సంవత్సరంలోనే ప్రతి పార్లమెంటు పరిధిలో మెడికల్ కళాశాల ఉండాలని భావించి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు 8,480 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తే అందులో 2023-24లోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 750 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. తర్వాత పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉన్న తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత 50 సీట్లు పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలకు ఇవ్వొద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాసి ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకి మెడికల్ విద్యను అందించకుండా ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు వైఖరి చాలా దుర్మార్గమైంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణతో పోలిస్తే నీటిలో 470 మార్కులు మన రాష్ట్ర విద్యార్థులు, బీసీ ఏ కేటగిరీ విద్యార్థికి 470 మార్కులు స్కోర్ వస్తే వాళ్ళకి నీట్ కోచింగ్ ఎంబీబీఎస్లో సీట్ రావట్లేదు.
403 మార్కులు వచ్చిన తెలంగాణ BCA విద్యార్థికి నీట్లో సీట్ వస్తుంది, కానీ మన రాష్ట్ర విద్యార్థికి రావట్లేదు. కారణం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. ఉన్న మిగిలిన 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పప్పు బెల్లాలాగా ఎకరానికి 100 రూపాయల చొప్పున 35 ఏళ్ల పాటు బినామీలకు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు మీదుగా VMR కృష్ణా జిల్లా అని నామకరణం చేయాలని VM రంగ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడపా ప్రతాప్ చంద్, రంగ అభిమానులు కాలిపాలెం బుజ్జి, రెల్లి సంఘం నాయకులు తుపాకుల రమణమ్మ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంగవీటి మోహన్ రంగ రాజకీయ నాయకుడు మాత్రమే కాదని ఆయన ప్రజా నాయకుడిని స్పష్టం చేశారు. వంగవీటి మోహన్ రంగ పేరును జిల్లాకు పెట్టాలని వంగవీటి మోహన్ రంగ అభిమానుల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగ ప్రజా నాయకుడు అన్నారు. గత కొంతకాలంగా రంగా పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ ఉందన్నారు. గత ప్రభుత్వం రంగాన్ని పట్టించుకోలేదన్నారు. పరిశీలించి అభిమానుల కోరిక మేరకు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ కృష్ణా జిల్లాగా పేరు పెట్టాలన్నారు. లేకుంటే ఉద్యమాల ద్వారా అయినా పేరు పెట్టే విధంగా చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. విలేకరులందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టమని గత 4-5 నెలల నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. సబ్ కమిటీలో కూడా అందరికీ ఇచ్చాము. అది చూద్దాం చేద్దామని హామీ ఇచ్చారు. చూద్దాం చేద్దాం. రంగారి పేరు మీ ఓన్లీ కృష్ణా జిల్లాకి VMR కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాను కూడా మేము ఇబ్బంది లేకుండా, కృష్ణా నది కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా కృష్ణా జిల్లా VMR కృష్ణా జిల్లాగా ప్రకటించండి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో 40% అభిమానులు ఈ రోజు కూడా రంగారు అభిమానించే 40% ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి అత్యధిక జనాభా అభిమానం కలిగిన నాయకుడు ఈనాటికి కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు. కాబట్టి ఆయన పేరును కంపల్సరీగా కృష్ణా జిల్లా పెట్టమని విన్నవించుకున్నాం. లేదు మీకు ఇబ్బందికరమైన గత ప్రభుత్వం కూడా ఈయన రంగ గారి పేరును తీసుకోలేదు, పరిగణలో తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు మనకు తెలియదు. కాకపోతే అల్లూరు సీతారామరాజు మన్యవీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరును పెట్టారు ఒక జిల్లాకి. ఆ జిల్లాని అల్లూరు సీతారామరాజు చంపిన అతను బ్రిటిష్ రోదర్ఫర్డ్ చంపిన అతను కన్యాగన్ హనుమంత్ గారు. ఆయన జిల్లాని పల్నాడు జిల్లాకి పెట్టమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మచిలీపట్నం హెడ్ క్వార్టర్ ఉన్న కృష్ణా జిల్లాకి పెట్టాలని రంగా గారి అభిమానులందరూ కోరడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఒక సబ్ కమిటీ వేసి ఆ మినిస్టర్లు అందరూ కలిసి ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తాం, చేర్పులు మార్పులు అనడం జరిగింది. దానివల్ల మా డిమాండ్ని ఇంకొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. ముందుగా మా అభిప్రాయాలు మీ అందరితో షేర్ చేసుకుని ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. అలాగే ముందుగా సోదరుడు విక్కీ మాట్లాడవలసింది కోరుతున్నాను. పేరు టుబాకుల రవణమ్మ రెల్లి. నేను రంగా మిత్రమండలిలో మహిళా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. మరి పెద్దలు అన్నట్టుగా మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మన రంగా గారు తక్కువ వ్యక్తి కాదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా తల్లిదండ్రులు కూడా ఫస్ట్ మా నాన్నగారు కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి రంగా గారి దగ్గరికి రావటం జరిగేది, వెళ్తాం జరిగేది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ రాష్ట్రం మొత్తం కూడా ఆయన లేని అభిమానులు ఎవరూ లేరు. కానీ అంత మంచి పలుకుబడితో ఎక్కువగా SC, ST, BC, మైనార్టీ వర్గాలతో, పేద వర్గాలతో ఆయన కొనసాగాడు. కానీ అలాంటి ఒక వ్యక్తికి మన కృష్ణా జిల్లాకి ఈ సమావేశానికి హాజరైన పత్రికా విలేకరు సోదరులకు మరియు మిగతా రాధారంగ మిత్ర మండలి సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఈశ్వరు, రాయలసీన మ్యాగజైన్ ఎడిటర్ని. ఒక 2 విషయాల్లో నేను క్లియర్గా చెప్తాను. వంగవీటి మోహన రంగ ఆయన ప్రజానాయకుడు. ఆ విషయం ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అది నగ్న సత్యం. ఆయన ఎమ్మెల్యేగా చేసింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఆయనకి ఆనాటి ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలు, చేస్తున్న కుట్రలను ధీటుగా ఎదుర్కోవాలనే ఒక సంకల్పంతో
ఆనాడు పెద్దలు మిర్యాల వెంకట్రావు గారు మిగతా కొంతమంది నాయకులు కలిసి రంగా గారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిఐటియు సెంట్రల్ సిటీ 18వ మహాసభలో తీర్మానం చేసినట్లు సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు వెల్లడించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బుధవారం శ్రీశ్రీ భవన్లో సిఐటియు సెంట్రల్ సిటీ కార్యదర్శి కె దుర్గారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంబీవీకే భవన్లో జరిగిన 18వ మహాసభలు విజయవంతంగా ముగిశాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మహాసభలో తీర్మానం చేశామన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. ఈ మహాసభలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ చర్చల్లో జరగబోయే చర్చల్ని సారాంశాన్ని ఏంటంటే తీసుకొని భవిష్యత్తులో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఇవాళ ముఠా కార్మికులందరికి కూడా కూల్ రేట్లు పెంచాలని చెప్పని, ఇవాళ ఆటో కార్మికులకి మహిళలకి ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఇవాళ ఆటో కార్మికులంతా కూడా జీవనోపాధి కోల్పోయి పూర్తిగా వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడ్డాయి. అందుకనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, అట్లాగే షాపు రంగంలో మహిళలు కూర్చోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఈరోజు మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకని కూర్చోటానికి అవకాశం కల్పించాలని, బిల్డింగ్ రంగ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని, హోటల్ రంగంలో ఉన్న కార్మికులందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పని, ఇవాళ మున్సిపల్ రంగంలో వాళ్ళ కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారు తప్ప వాళ్ళకి కనీస వేతనాలు లేవు. అలాగే ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పని నిన్న మహాసభలో తీర్మానాలు చేయడం జరిగింది. తర్వాత అనంతరం మహాసభలో మొత్తం 42 మందితో కమిటీ ఏర్పడింది. దీంట్లో ఆఫీస్ బేరర్స్గా 15 మందిని ఆఫీస్ బేరర్స్గా ఎన్నుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చాల్సి ఉన్న చంద్రబాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలతో 700 సీట్లు కోల్పోయామన్నారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలల్ని పూర్తి చేసి అన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భవానీపురం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పశ్చిమ మండల ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలు అమ్మేయాలని చెప్పని ప్రైవేటుపరం చేయాలని చూస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా కలుపుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మందితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 5 మెడికల్ కాలేజీలు వారి చేతుల్లో ప్రారంభించి అదేవిధంగా మిగతా 2 కాలేజీలు కూడా ఎలక్షన్ కోడ్లో కూడా రెడీ అయిపోతే మిగతా 10 కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణాలు ఉండి వాటిని ప్రారంభించాల్సిన అవసరం ఉండి కూడా వాటిని కనీసం ముట్టుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం వాటిని అమ్మేసే విధంగా స్థలాల్ని దారాదత్తం చేసే విధంగా చేస్తున్న విషయాన్ని ఏదైతే ఆ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీతో కాదు ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సర్వేగంగా కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎంఆర్ఓకి మేము మెమోరాండం ఇస్తాము, మీరు విత్డ్రా చేసుకోవాలి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని చెప్పని. నియోజకవర్గంలోన మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోన ఎమ్మెల్సీ రాహుల్లా గారు, కార్పొరేటర్లు, చైర్మన్లు, వివిధ విభాగాల పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ఈరోజు ఏదైతే 17 కాలేజీల ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ ఆపేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతూనే ఉంటాము. ఈ పోరాటంలోన మేము ఎలాంటి రాజీకి రాము. పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల పరంగా
ప్రైవేటీకరణ ఆగేంత వరకు మేము ఈ ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అందరికీ దక్కాలని, దేవుడి దగ్గర కులాలు మతాలకు సంబంధం లేదని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. దేవాలయం దేవుడి దగ్గర అందరూ సమానమనే భావాన్ని ప్రచారం చేయాలన్నారు. దేవాలయ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉద్యమంగా కొనసాగించాలని సామాజిక సమరసత వేదిక నిర్వాహకుల్ని డొక్కా కోరారు. సామాజిక సమరసత వేదిక విజయవాడ ఆధ్వర్యంలో గొల్లపుల్లోని శ్రీ పేరంటాలమ్మ అంకమ్మ తల్లి ఆలయంలో దేవాలయ ప్రవేశ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ మాట్లాడారు. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అందరికీ దక్కాలని, దేవుడి దగ్గర కులాలు మతాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అందరూ దేవుడిని దర్శించుకునే అవకాశం రావాలని ఆకాంక్షించారు. ఈ సమాజంలో ఇంకా దళితుల్ని అస్పృశ్యులుగా చూసే మీరు ఎక్కువ మీరు తక్కువ అనే భావన ఇంకా మిగిలి ఉందని, ఆ అస్పృశ్యతను పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. దేవాలయం దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని ప్రచారం చేయాలన్నారు. దళితులు 140 కోట్ల మంది భారతీయులు ఒకే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు. 1936 నవంబర్ 12వ తారీఖున అప్పటి కేరళ మహారాజా వారు సమరసత దినోత్సవం కింద సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా హిందూ దేవాలయ ప్రవేశాలు ఉన్నాయి, అందరూ రావచ్చు అని చెప్పి ఆ రోజున వారు నిర్ణయించి ఆ కార్యక్రమాన్ని కేరళలో చేపట్టడం జరిగింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. స్వాతంత్రానికి పూర్వమే మన ఆనాటి పెద్దలు అన్ని కుల మతాలకు అతీతంగా హిందువులంతా ఒకటే అని చెప్పారు. కానీ కొన్ని అపోహల వల్ల, కొన్ని కార్యక్రమాల వల్ల కొన్ని వర్గాలు హిందూ సమాజానికి దూరమైనవి. వాళ్ళందరినీ దగ్గరకు చేర్చే కార్యక్రమం ఇది. ఈ రోజున మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా చాలా పల్లెల్లో ఎవరికైతే దేవాలయాలు కావాలంటున్నారో ఆ దేవాలయాలను నిర్మించి హిందూ సమాజం అంతా ఒకటే అని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ సమరసతా దినోత్సవం సందర్భంగా అందరూ ఐక్యతగా ఉండాలని, హిందూ సమాజం అంతా పునర్వైభవం తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. 100 సంవత్సరాల క్రితం కేరళలో దేవాలయ ప్రవేశ ఉద్యమం వైకోంలో జరిగిన సందర్భంగా భారతదేశం అంతా కూడా మళ్ళొకసారి దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని ఒక దినంగా జరిపి అందరికీ దేవుడి దగ్గర ప్రవేశాన్ని కల్పించాలని సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పెద్దలంతా పార్టిసిపేట్ చేశారు, అందరికీ ధన్యవాదాలు. అయితే ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అనేది అందరికీ దక్కాలి, దేవుడి దగ్గర కులాలు మతాలకు సంబంధం లేదు, అందరూ దేవుడిని దర్శించుకునే అవకాశం మనందరిలో రావాలి. సమాజంలో ఇంకా కూడా మీరు ఎక్కువ మీరు తక్కువ, ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు దళితులని కొంతమందిని ఇంకా అస్పృశ్యులుగా చూస్తూ ఉన్నారు. అస్పృశ్యత అనేది ఇంకా మిగిలి ఉంది సమాజంలో. ఆ అస్పృశ్యతను పోగొట్టుకోవాలి, మనసులోంచి ఆ భావాన్ని తీసేయాలి. దేవాలయం దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా ఒకసారి మననం చేసుకొని ఆ విధంగా చేసినట్లయితే భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ దళితులు దళితేతరులు అందరూ కలిసి ఇంటిగ్రేట్ అయ్యి ఇటు అభివృద్ధిలోనూ ఇటు ఆధ్యాత్మికతలో అందరం కలిసి ఉన్నట్లయితే దేశంలో ఐక్యత పెరుగుతుంది. దేశం అంతా 140 కోట్ల మంది ఒకే భావనతో ఉంటే బాగుంటుందనేది దీని యొక్క ఉద్దేశం. దీన్ని ఒక ఉద్యమంగా స్వీకరించి ఇంకా అవసాన దశలో ఇంకా చాలామందికి ఆ అభిప్రాయాలు ఉన్నాయి, పాత అభిప్రాయాలు ఉన్నాయి. చాలా ఊళ్ళల్లో దేవాలయ ప్రవేశాలను దళితులకు నిరాకరిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, చిత్తూరులో జరుగుతూ ఉన్నాయి, అనంతపూర్లో జరుగుతూ ఉన్నాయి. దీని మీద గుంటూరు లాంటి చోట కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. చాలా రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. దీని మీద అందరూ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడుకొని ఈ దేశం భవిష్యత్తులో ఇది చాలా ఇంపార్టెంట్, దేశం బాగుండాలంటే అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలి అనే ఒక మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పాడో అస్పృశ్య నివారణ కోసం ఏ విధంగా అయితే ఆ రోజు ఆ మహానుభావుడు ఎంత కృషి చేశాడో, అంబేద్కర్ గారు ఏ విధంగా పోరాటం చేశాడో అవన్నీ ఒకసారి మననం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. ఇది బాగా జరగాలి, ప్రతి సంవత్సరం దీన్ని ఒక ఉద్యమంగా చేయాలని చెప్పి నిర్వాహకులకి నా మనవిగా విజ్ఞప్తి చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.
నగర్ నుండి బాంబే కాలనీ వరకు మంజూరు కాబడ్డ రైల్వే లైన్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల ప్రాంతాన్ని పరిశీలించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, రైల్వే అధికారులు. నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16న కొత్తూరు తాడేపల్లిలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తోటలో కార్తీక వన సమరాధన. సామాజిక సమరసత వేదిక విజయవాడ ఆధ్వర్యంలో గుల్లపూల్లోని శ్రీ పేరంటారమ్మ అంకమ్మ తల్లి ఆలయంలో దేవాలయ ప్రవేశ దినోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.